గుడిలో పూజారి గోత్రం ఎందుకు అడుగుతారు? గోత్రం యొక్క ప్రాముఖ్యత మీ మాటలో తెలుసుకోవచ్చా? గోత్రం. గోత్రం అంటే అర్థం ఏందంటే గవాం త్రాయతే ఇతి, గాం త్రాయతే ఇతి గోత్రం అని అంటారు. ఓకే. గాం అంటే ఏందంటే వంశం. ఏదైతే మీ వంశాన్ని కాపాడుతుందో దాన్ని గోత్రం అంటారు. ఇప్పుడు నాది భారద్వాజ గోత్రం హ్మ్. అనుకుందాం. అంటే నేను మా నాన్న, మా తాత, మా ముత్తాతలు అంటే నాకు ఎన్ని లక్షల తరాలున్నాయో హ్మ్. మేమంతా కూడా భరద్వాజ మహర్షి నుంచి వచ్చినటువంటి వాళ్ళము. ఓకే. అంటే మమ్మల్ని కాపాడుతున్నటువంటి వారెవరు అంటే భరద్వాజ మహర్షి. అట్లాగే కాశ్యప గోత్రం అని చెప్తారు. అంటే కశ్యప మహర్షి నుంచి వీళ్ళంతా వచ్చినటువంటి వాళ్ళు. అంటే వీళ్ళ డీఎన్ఏ కాశ్యప డీఎన్ఏ అని అంటారు. ఓకే. సో, ఈక్వల్ డీఎన్ఏ ఉండకూడదు. అందుకోసమని సగోత్రీయులు పెళ్లి చేసుకోవద్దని అంటారు. భరద్వాజ గోత్రం, భరద్వాజ గోత్రాన్ని పెళ్లి చేసుకోవద్దు. చేసుకుంటే ఇద్దరు అన్నదమ్ములవుతారు, అన్న చెల్లెలవుతారు అంటారు. సో, మన డీఎన్ఏ ఏందో మనకు తెలుసుకోవాలి అనంటే మన గోత్రం అనేది ఉండాలి. హ్మ్. చాలా మందికి వాళ్ళ గోత్రాలు తెలియవు. అవును. గోత్రాలు అందరూ పోగొట్టుకున్నారు ఇప్పుడంతా కూడా. బికాస్ ఆఫ్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ గోత్రాలు పోగొట్టుకున్నారు. హ్మ్. ఇప్పటికైనా సరే ఒక సిస్టమ్ చేసుకోండి. మీ గోత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోండి. నాసిక్ త్రయంబకేశ్వర్‌లో రాస్తారు పూర్వీకులు. అట్లా ఓకే. ఉంటాయి. కానీ మీ వంశం ఏంటి? మీరు ఏ కులంలో పుట్టారు? మీ గోత్రం ఏంటో మీరు తెలుసుకోండి. హ్మ్. తెలుసుకోకపోతే లేదు అనుకోండి. ఎవరైనా అయ్యగారి దగ్గరికెళ్ళి ఏదైనా భగవన్నామ స్మరణనో ఏదో ఒక నామం తీసుకొని అక్కడి నుంచి మీరు మీకు మునుపొచ్చేటువంటి మీ డైనెస్టీ కోసమైనా ఒక పేరు, గోత్రం పేరైనా తీపిచ్చుకోండి. దానికి ఒక పుస్తకం ఉంది. మీకు దేవుళ్ళు.comలో దొరుకుతుంది. సో, గోత్రం తెలుసుకోవాలి. గోత్రము చెప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, హ్మ్. నీకే కాదు ఆ పూజ యొక్క ఫలితము నీ ఎంటైర్ డైనెస్టీకి లభిస్తుంది. ఓకే. అండ్ ఇన్ ఫ్యూచర్ డైనెస్టీకి లభిస్తుంది. పాస్ట్ డైనెస్టీకి లభిస్తుంది. అందుకోసమే ఓకే. పంతులు గారు గోత్రం అడుగుతారు. హుహు. ఓకే. గోత్రం వల్ల మీరు ఎవరు, మీరు ఏ కేటగిరీ అనేది మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారని మీకు తెలుస్తుంది. మీ వంశం యొక్క గుర్తింపు అనేది మీ గోత్రం. అది గుర్తుపెట్టుకోండి. ఓకే.